ఓయూ నుంచి డాక్టరేట్ పొంది జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ స్థాయికి ఎదిగారు ఘంటా చక్రపాణి. తెలంగాణ ఉద్యమంలో తోటి మేధావులతో కలిసి పనిచేసిన ఘంటా రాష్ట్ర సాధనలో కీ రోల్ ప్లే చేశారు. నిరుపేద దళిత కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి చేరుకున్న చక్రపాణిపై స్పెషల్ స్టోరీ. రాష్ట్ర తొలి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటైంది. తొలి చైర్మన్ గా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణికి అవకాశం దక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఉద్యమం సాక్షిగా ఎలుగెత్తి చాటిన ఆయనకు ఈ పదవి దక్కడాన్ని మేధావులు, విద్యార్థులతో సహా అన్ని వర్గాలు వెల్కమ్ చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలోని పేద దళిత కుటుంబానికి చెందిన ఘంటా చక్రపాణి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ కంప్లీట్ చేశారు. రిపోర్టర్గా కెరీర్ ప్రారంభించిన ఘంటా తర్వాత ఏపీ ఓపెన్ యూనివర్సిటీలో పీఆర్ఓగా, ఆల్ ఇండియా రేడియోలో ప్యానెల్ న్యూస్ రీడర్గా పనిచేశారు. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో సోషియాలజీ లెక్చరర్గా కొన్నాళ్లు పనిచేశాక అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు. దాదాపు 20 ఏళ్లు సోషియాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా పనిచేశారు. ముందు నుంచి రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు ఘంటా. విద్యార్థులు, యువతలో స్ఫూర్తి నింపారు. తెలంగాణ వ్యతిరేక వాదులను డిబేట్లలో ఎప్పటికప్పుడు ఎండగట్టారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో 13 పుస్తకాలు రాసి తన వాదనలు, అభిప్రాయాలను జనంలోకి తీసుకెళ్లారు. ఘంటా పదం పేరుతో మీడియాలో స్పెషల్ కాలం రాస్తూ జనానికి దగ్గరయ్యారు. టీచింగ్ ప్రొఫెషన్లో ఉండడంతో విద్యార్థులతో రెగ్యులర్గా టచ్లో ఉన్న ఘంటా వారిని ఉద్యమం వైపు టర్న్ చేయడంలో స్పెషల్ రోల్ ప్లే చేశారు. అనేక సభలు, సమావేశాలు, సెమినార్లలో వందల ఉపన్యాసాలతో అందరినీ ఆలోచింపజేశారు. మంచి విద్యావేత్తగా, సామాజిక పరిస్థితులపై అవగాహన, విద్యార్థులు, ఉద్యోగుల సమస్యలపై అనుభవం ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు రాష్ట్ర తొలి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఘంటా చక్రపాణి మరో ఘనతను సొంతం చేసుకున్నారు.